బైబిల్ మిషను నాయకుడు, కలువరి నాథుని ప్రియసుతుడు, ఫాదరు దేవదాసు. బైబిలు మిషను నాయకుడు, కలువరి నాథుని ప్రియసుతుడు, ఫాదరు దేవదాసు. అందరికీ మరణాత. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట నేటి పరిశుద్ధ ఆదివారపు దీవెనలు శుభములు మీకెల్లరికూ కలుగునుగాక. ఆమేన్. అందరికీ మరణాత. ప్రియమైన దేవుని పిల్లలారా, పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని వాక్యమును చదువుకొని ప్రార్థన చేసుకొని వాక్యం మనం ధ్యానం చేసుకుందాం. అపోస్తలుడైన పౌలు గారు కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం మనం చదువుకుందాం. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులయుండగా, దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీది చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములనన్నింటినీ క్షమించి ఆయనతో కూడా జీవింపజేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి శిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనబరచెను. దేవుడు తన వాక్యమును బట్టి మనం దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడవైన దేవా, మీకు నమస్కారములు తండ్రి. నేటి దినమున శిలువ ధ్యానము నిమిత్తము నాయన నీ పరిశుద్ధ గ్రంథములో నుండి నీ వాక్యము చదువుకొని ధ్యానించుటకు నీ ఎదుట మేము కనబడుచు ఉన్నాము. నీ పరిశుద్ధాత్మ చేత మా ప్రతి ఒక్కరిని నింపండి, సర్వసత్యములోనికి మమ్మల్ని నడిపించండి, నీ వాక్యములోని సంగతులు మాకు బోధించండి. వచ్చుచున్న మీ 2వ రాకడకు మమ్మలను వధువు సంఘంగా సిద్ధపరిచి మీరే మహిమనందుకొనమని, వాక్యం మాలో ఫలింపచేయమని, వాక్యానుసారముగా మేము జీవించ సహాయం మాకు అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థన చేయుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత. కూడి వచ్చిన దేవుని పిల్లలారా, 2వ రాకడలో త్వరగా వరుడిగా వచ్చుతున్నటువంటి ప్రభు ఆయన యొక్క దివ్య లక్షణముల చేత మనలను వధువుగా అలంకరించి మహిమ మేఘం ఎక్కించుకొనుగాక. ఆమేన్. అందరికీ మరణాత. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని యొక్క మహాకృపను బట్టి మనము 2025వ సంవత్సరములో శిలువ ధ్యానముల్లో దేవుని వాక్యమును మనము ధ్యానిస్తూ ప్రభు యొక్క రాకడకు మనం సిద్ధపడుచున్నటువంటి వారమై ఉన్నాం. ప్రియులారా, ఈరోజు పౌలు గారు కొలస్సీలకు రాసిన పత్రికలో శిలువను గూర్చిన సంగతి, ప్రభువారు జరిగించిన కార్యమును గూర్చిన సంగతి ఏమని బోధిస్తూ ఉన్నారో మరి వాక్యంలో మనం చదువుకున్నాము. దానిలో చివరి భాగము అనగా కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనములో చివరి భాగములో ఉన్నటువంటి వాక్యమును మనము అంశముగా తీసుకొని ధ్యానించబోతూ ఉన్నాం. ఇక్కడ చూస్తున్నట్లయితే ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి అనేటువంటి విషయాన్ని ఈరోజు వాక్యములో మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. అంశం ఏమిటి అనంటే శిలువ కార్యము నిరాయుధులనుగా చేయు కార్యము. ఇది అంశము. శిలువ కార్యము నిరాయుధులనుగా చేయు కార్యము. ప్రియ దేవుని పిల్లలారా, మరి ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేశారు అనేటువంటి విషయము వాక్యములో మనం చూస్తున్నాం. శిలువ చేత ఆయన జయోత్సవంతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనబరిచారు అనేటువంటి విషయం మనం చూస్తున్నాం. ఇక్కడ మరి యేసుక్రీస్తు ప్రభు వారిని శిలువ వేయాలి అని చెప్పి పట్టుబట్టినటువంటి ప్రధానులైనటువంటి వారు, అధికారులైనటువంటి వారు మరి నిరాయుధులైపోయారు అనే విషయం పౌలు గారు చెప్తూ ఉన్నారు. వారు నిరాయుధులు అవడం ఏంటి? అసలు ఆయుధాలు ఉన్నాయా వారి చేతిలో? వారు యేసుక్రీస్తు ప్రభువుని మరి చంపడానికి లేక శిక్షించడానికి వారి దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు వాడిన వారుగా ఉన్నారా? ఎవరు ప్రభువుని సిలువ వేటలో ప్రధాన పాత్ర పోషించినటువంటి వారు అనేది ఈరోజు మనం వాక్యం ద్వారా చూడబోతూ ఉన్నాం.
ప్రధానులు అనేటువంటి మాట మనము వాక్యానుసారంగా అంటే పదమును బట్టి అర్థము మనం చూసినట్లయితే ముఖ్యమైనటువంటి వారు అనేటువంటి అర్థం కూడా వస్తుంది. ముఖ్యమైనటువంటి వారు మరి మత సంబంధమైనటువంటి వారిలో ముఖ్యమైనటువంటి వారు, ప్రభుత్వపరమైనటువంటి వారిలో ముఖ్యమైనటువంటి వారు. అలాగే ప్రధానులు అని అంటే పరిపాలన చేయడానికి న్యాయాధిపతులను కొంతమందిని మరి దేవుడు నియమించినటువంటి వాడు ఉన్నాడు ఇశ్రాయేలీయుల మీద. వారిని ప్రధానులు అని చెప్పి పిలిచినటువంటి వారు ఉన్నారు. న్యాయాధిపతులుగాను పేరుతో పిలువబడ్డారు, ప్రధానులు అనేటువంటి వారుగా పిలువబడ్డారు. కొన్ని మనము వాక్యములను పరిశీలన చేస్తే ఈ విషయాన్ని మనం తెలుసుకోగలుగుతాం. నిర్గమాకాండము 18వ అధ్యాయము 25వ వచనములో చూసినట్లయితే అక్కడ మరి 1000 మంది మీద ఒకరిని, 100 మంది మీద ఒకరిని, 50 మంది మీద ఒకరిని, 10 మంది మీద ఒకరిని న్యాయాధిపతులను నియమించి వారిని ప్రజల ప్రధానులుగా ఏర్పాటు చేశాను అనేటువంటి విషయం మనం చూస్తాం. ప్రజల ప్రధానులు వీరు న్యాయం తీర్చడానికి అధికారము పొందినటువంటి వారు, మత సంబంధమైనటువంటి వారు. అలాగే ఇంకా మనం జాగ్రత్తగా గమనించినట్లయితే దినవృత్తాంతముల 2వ గ్రంథము 29వ అధ్యాయము 20వ వచనములో చూసినట్లయితే అక్కడ పట్టణపు అధికారులు అనే మాట మనం చూస్తాం. అపోస్తల కార్యముల గ్రంథము 17వ అధ్యాయం 8వ వచనంలో చూస్తే అక్కడ కూడా ఈ పదం మనం చూస్తాం. పట్టణపు అధికారులు, అక్కడ పట్టణపు అధికారులతో కలిసి దేవాలయంలోనికి వెళ్ళారు అనేటువంటి విషయం. పట్టణపు అధికారులు అనేటువంటి వారు మరి పట్టణానికి సంబంధించినటువంటి సమస్యలను పరిష్కారం చేయడానికి ఉన్నటువంటి వారు. వీరు ప్రభుత్వపరమైనటువంటి వారు. కాబట్టి ఇటు మత సంబంధమైనటువంటి ప్రధానులు కానీ, ఇటు ప్రభుత్వపరమైనటువంటి పట్టణపు అధికారులు కానీ వీరందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువారిని సిలువ వేయాలి అని చెప్పి అనుకుంటే ప్రభువారు తన సిలువ కార్యము చేత వారిని నిరాయుధులనుగా చేశారు అనేటువంటి విషయాన్ని పౌలు గారు వివరిస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు ఈ అంశము ద్వారా మనము ఈ మాటను పౌలు గారు ఇలాగ ఎందుకు చక్కగా వివరించారు అనేటువంటిది మనము ధ్యానం చేయడానికి మరి నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రియ దేవుని పిల్లలారా, చూద్దాం. ప్రధానులు అనబడినటువంటి వారిలో చూసినట్లయితే మరి మతపరమైనటువంటి వారుగా ప్రజల ప్రధానులు ఉన్నారు, తరువాత ప్రధాన యాజకుడు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు, ఆ తర్వాత మత సంబంధమైనటువంటి మరి రకరకాలైనటువంటి శాఖల్లో ఉన్నటువంటి అధికారులు ఉన్నారు. ఇది ప్రధానులు అని చెప్పబడినటువంటి దానిలో, మత సంబంధమైనటువంటి దానిలో. మరి ప్రభుత్వ సంబంధమైనటువంటి దానిలో ప్రధానులు లేక అధికారులు ఎవరు అని అంటే కైసరు, ప్రభువారి శిలువ కార్యములో సంబంధం కలిగినటువంటి వారు కైసరు, అలాగే పిలాతు, తర్వాత సైనిక అధికారులు, సైనికులైనటువంటి వారు, వీరు పట్టణపు అధికారులు. వీరందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువారి విషయంలో, ఆయన సిలువ వేయాలనేటువంటి విషయంలో ఇంక్లూడ్ అయినటువంటి వారు. ఇటు మతాధికారులుగా ఉన్నప్పటికీ, ప్రధానులుగా అధికారులుగా ఉన్నప్పటికీ, ఇటు ప్రభుత్వ సంబంధమైనటువంటి ప్రధానులుగాను అధికారులుగాను ఉన్నప్పటికీ వీరందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువారిని సిలువ వేయాలని చేస్తున్నటువంటి ప్రయత్నములో ఏ నేరము ఆయన మీద చూపలేకపోయారు, మోపలేకపోయారు. ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు ప్రభువారి మీద నేరములు వారు చూపలేకపోవడానికి గల కారణం ఏమిటి అని అంటే ప్రభువారిలో ఏ విధమైనటువంటి పాపము లేకపోవడము. ఆయన అందరికీ మేలు చేసినటువంటి వాడిగా ఉన్నారే కానీ మరి మత సంబంధమైనటువంటి విషయాల్లో కానీ ప్రభుత్వ సంబంధమైనటువంటి విషయాల్లో కానీ ఆయన ఏ నేరము చేయలేదు. ఎక్కడ ఏ విధమైనటువంటి దోషము ఆయనలో కనబడటలేదు. కాబట్టి వీరందరూ ఏ నేరము తీసుకొని వచ్చి ఆయన మీద మోపాలనుకున్నా కానీ, ఎలాంటి కారణం చూపాలనుకున్నా కానీ ఏ కారణము ఆయన్ని శిక్షించటానికి కనబడడం లేదు.
ఏ నేరము ఆయన్ని శిక్షించడానికి కనబడడం లేదు. కానీ ఆయన ఎలాగైనా సిలువేయాలి, ఇది వాళ్ళందరి యొక్క ఉద్దేశము. అంతరంగికంగా వారి ఉద్దేశం అదే, బహిరంగకంగా కూడా వారి ఉద్దేశం అదే. కాబట్టి వారు సిలువేయము 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 అని చెప్పేసి ప్రభువారిని సిలువకు అప్పగించడానికి ప్రయత్నం చేసినటువంటి వారు ఉన్నారు. ఇక్కడ మనము పరిశీలనలోకి తీసుకొనవలసినటువంటి విషయాలను గురించి మాట్లాడుతూ ఉన్నాను. ఇప్పుడు మరి మత సంబంధమైనటువంటి ప్రధానులు, మత సంబంధమైనటువంటి అధికారుల గురించి మనం మాట్లాడుకుందాం. మత సంబంధమైనటువంటి ప్రధానులు అంటే మరి 1000 మంది మీద ఒకరు ప్రధానిగా ఉన్నవారు, మరి 100 మంది మీద ఒకరు ప్రధానిగా ఉన్నటువంటి వారు, 50 మంది మీద ఒకరు ప్రధానిగా ఉన్నవారు, 10 మంది మీద ప్రధానిగా ఉన్నటువంటి వారు, ఇలాంటి ప్రధానులైనటువంటి వారెవరూ కూడా యేసుక్రీస్తు ప్రభువారిని సిలువ వేయడానికి అధికారం కలిగినటువంటి వారు కాలేకపోయారు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మత సంబంధమైనటువంటి ఈ ప్రధానుల విషయం మనం చూస్తూ ఉన్నాం. అలాగే ప్రధాన యాజకుడు యేసుక్రీస్తు ప్రభువారిని సిలువ వేసేటువంటి, సిలువకు అప్పగించేటువంటి అధికారము కలిగిన వాడుగా లేడు. తనకు కూడా అలాంటి అధికారము లేదు. అలాగే శాస్త్రులు, పరిసయ్యులు అయినటువంటి వారు, మత సంబంధమైనటువంటి అధికారులు, సన్హెడ్రిన్ సభవారు కూడా యేసుక్రీస్తు ప్రభువుని సిలువ మరణానికి అప్పగించేటువంటి అధికారము కలిగిన వారు కాదు. వారు ఏమన్నారు, మరి మీరే, పిలాతు గారు అంటాడు, మీరే తీసుకొని వెళ్ళి సిలువ వేసుకోవచ్చు కదా అని చెప్పేసి అని అంటే, ఒకరిని చంపేటువంటి లేక సిలువకి మరణశిక్షకి అప్పగించేటువంటి అధికారం మాకు లేదు అని చెప్పి వారు మాట్లాడారు. మరి ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువుని సిలువ వేయడానికి వీరు ఉపయోగించినటువంటి ఆయుధాలు ఏమన్నా ఉన్నాయా? వీరు ఏ ఆయుధాన్ని ఉపయోగించాలి అని ప్రయత్నం చేసినా కానీ, అది సాక్ష్యంగా చూపించాలనుకున్న, నేరంగా చూపించాలనుకున్న, కుట్రగా చూపించాలనుకున్న, ఏది కూడా యేసుక్రీస్తు ప్రభువు వారిని సిలువ శిక్షకు అప్పగించేటువంటి సమర్థవంతమైనటువంటిది ఏ నేరము, ఏ సాక్ష్యము నిలబడలేదు. కాబట్టి వారు నిరాయుధులైపోయారు. ఇంకా మనం చూద్దాం, ప్రభుత్వపరమైనటువంటి వారి విషయానికి వచ్చినట్లయితే, మరి కైసర్ గారి దగ్గరికి పంపించారు, చక్రవర్తి కదా అని. ఆయన ఏం చేస్తాడు, ఇది నా పరిగణలోది కాదు అని చెప్పేసి పిలాతు గారి దగ్గర పంపుదామని పిలాతు గారి దగ్గర పంపించారు. మళ్ళీ పిలాతు గారు మళ్ళీ కైసర్ గారి దగ్గర పంపడం, మళ్ళీ ఆయన అక్కడి నుంచి పిలాతు గారి దగ్గరికి రావడం, ఇలా జరిగినటువంటి విషయం మనం వాక్యంలో చూడగలుగుతాం. సరే, కైసర్ గారు ఏమైనా శిక్షణ విధించాడా? చక్రవర్తి కదా అంటే ఆయన ఏమి శిక్ష విధించలేదు. పిలాతు గారు ఏమైనా శిక్షణ విధించాడా, మరణ శిక్షను అని అంటే, మరి ఈ నీతిమంతుడిని విడిచిపెట్టడానికి నేను ప్రయత్నం చేస్తానని అనేక రకాలుగా ప్రయత్నం చేసి చివరికి చేతులు కడుక్కున్నటువంటి వాడుకున్నాడు. ఈ నీతిమంతుని యొక్క దోషము, ఈ నీతిమంతుని యొక్క రక్తము నా మీదకి, నా కుటుంబం మీదకి, లేక నా పిల్లల మీదకి రాకుండా ఉండునుగా కానీ చేతులు కడిగేసుకున్నవాడిగా ఉన్నాడు. ఇక్కడ ఈ ఇశ్రాయేలీయులు వీళ్ళే యూదులైనటువంటి వారే మరి ఆ నీతిమంతుని యొక్క రక్తము మా మీదకి, మా పిల్లలకి మీదికి వచ్చినా రావచ్చును అని చెప్పేసి అని రానిము అని మాట్లాడిన వారు ఉన్నారు. ఆ శిక్షలు తెచ్చుకున్నారు. చూద్దాం, ఇక్కడ కైసర్ గారు యేసుక్రీస్తు ప్రభు వారికి సిలువ శిక్ష వేయలేదు. పిలాతు గారు కూడా మీ ఇష్టమైంది చేసుకోండి పోండి, మీరే సిలువ వేసుకోండి పోండి అని చెప్పేసి అని ఆయన చేతులు కడిగేసుకున్న వాడు కూడా, ఆయన కూడా సిలువ వేసినటువంటి వాడు కాదు. ఆయన మీరు చేతనైనా చేసుకోండి, తీసుకెళ్ళిపోండి, మీరు సిలువ వేసుకుంటారో ఇంకేం చేసుకుంటారో చేసుకోండి అని ఆ పత్రం మీద సంతకం పెట్టేసేసి వారికే అప్పగించేశాడు. కాబట్టి మనం జాగ్రత్తగా గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారిని సిలువ శిక్షకు అప్పగించడానికి ఎవరికి ఏ విధమైనటువంటి కారణము కానీ, నేరము కానీ, ఆయుధం కానీ, సాక్ష్యం కానీ ఏమీ లేవు. ఒక నీతిమంతుని జోలికి మనం వెళ్ళకూడదు అనేటువంటి విషయము వారికి అర్థమైంది. కానీ ప్రజలు ఒత్తిడి చేస్తూ ఉన్నారు, ఇది పరిపాలన సంబంధమైనటువంటి విషయము కాబట్టి మనము వారికి అనుకూలంగా చేయాలన్నటువంటి ఒక ఉద్దేశంతో వారు చేయటమే కానీ ఇక్కడ వారు ఉపయోగించినటువంటి ఆయుధాలు ఏమీ లేవు. అలాగని మనం
సైనిక అధికారులైనటువంటి వారు ఏమైనా శిలువ శిక్షకి ఈయన్ని అప్పగించారంటే వాళ్ళకి ఆ అధికారం లేదు. వారు కేవలము పిలాతు గారు చెప్పింది, ప్రధాన యాజకుడు చెప్పింది చేయడం తప్పితే ఒక వ్యక్తిని సిలువ వేసేటువంటి అధికారం స్వతహాగా వారికి లేదు. పై అధికారులు చెప్పింది అమలు చేయడం తప్పితే వాడికి ఏ విధమైనటువంటి సొంతగా నిర్ణయం తీసుకొని సిలువ శిక్షకు గురి చేసేటువంటి తీర్పు ఇచ్చేటువంటి అధికారం వారికి లేదు. కాబట్టి పై అధికారులు చెప్పారు కనుక వారు పాటించారు అంతే. సైనికులు కూడా అంతే, ఆ తర్వాత అధికారులు కూడా అంతే. కాబట్టి టోటల్గా మనం ఇక్కడ చూసినట్లయితే వీళ్ళందరూ కూడా నిరాయుధులు అయిపోయారు. యేసుక్రీస్తు ప్రభు వారిని సిలువ వేసే విషయంలో నిరాయుధులు అయిపోయారు. వీరి దగ్గర ఏ ఆయుధం లేదు. ప్రభు వారిని మరి శిక్షించడానికి, సిలువ మరణం మీద ఆయన్ని సిలువకు అప్పగించి ఆయన చంపడానికి ఏ విధమైనటువంటిది లేదు. మరి ఇది ఎలా జరిగింది అని అంటే, ప్రియమైన దేవుని పిల్లలారా, మరి యేసుక్రీస్తు ప్రభు వారి మీదికి ప్రయోగించబడినటువంటి ఆయుధాలు ఏమిటి అని అంటే, క్రీస్తును చంపిన ఆయుధములు ఏమిటి అనంటే మన పాపములు, మన దోషములు. మానవ సంబంధమైనటువంటి తప్పిదములన్నీ కూడా, పాపములన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభు వారి మీదికి ఆయుధములుగా ఉపయోగించబడినవి. మరి ఆయుధాలను వాడిన వారెవరు? యేసుక్రీస్తు ప్రభు వారి మీదకి పాపములను, దోషములను ఆయుధాలుగా పట్టుకొని ఆ ఆయుధాలను ఉపయోగించి ఆయన సిలువకు గురి చేసినటువంటి వారు ఎవరు అని అంటే, 1 సాతాను, 2 పాపము, 3 మరణము. వీరు మనము చేసినటువంటి దోషములను, పాపములను ఆయుధాలుగా తీసుకొని ప్రభువు మీద దాడి చేసినటువంటి వారుగా ఉన్నారు. పాపము అనేటువంటిది సాతాను వలన కలిగింది, సాతాను ప్రేరణ వలన. కాబట్టి ఇటు పాపము, సాతాను, వాటి వలన కలిగినటువంటి ఫలితమైనటువంటి మరణము, ఈ 3 ఏకమయ్యి మానవుల ద్వారా జరిగినటువంటి పాపములన్నింటినీ ఒక ఆయుధాలుగా తీసుకొని ఆ ఆయుధాలతో యేసుక్రీస్తు ప్రభు వారిని సిలువ వేసినవిగా ఉన్నవి. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, ఇటు ప్రధానులను, అధికారులను నిరాయుధులుగానే ఉండిపోయారు. వారు ఏ విధంగానూ ప్రభు వారిని శిక్షించినటువంటి వారు కాదు. జరిగినటువంటిది ఏదేను తోటలో జరిగిందో దాన్ని ఇక్కడ మరి సరిదిద్దడానికి యేసుక్రీస్తు ప్రభు వారు సిలువ కార్యము జరిగిస్తూ ఉండగా, రక్షణ కార్యం జరిగిస్తూ ఉండగా, ఏది జరిగిందో అక్కడ దాన్ని ఇక్కడ సరిచేస్తున్నారు. కాబట్టి మిగిలిన వారికి సంబంధం లేదు కనుక ఈ సిలువ కార్యములో వీళ్ళు బాహాటంగా కనబడుతున్నారే కానీ, నిరాయుధులుగా కనబడుతున్నారే కానీ, వీరు ప్రభువారిని సిలువ వేసి చంపుట్లో ఆయుధాలు వాడినటువంటి వారు కాదు. ఆయుధాలు వాడినటువంటి వారు వేరే వారు ఉన్నారు. వారు ఎవరు అనంటే పాపము, సాతాను, మరణము. ఇవి ప్రభు మీద దాడి చేస్తున్నవిగా ఉన్నాయి. మరి వాటి చేతికి ఆయుధాలు, ఏమేమి ఆయుధాలు దొరికినాయి అని అంటే, నీవు, నేను, మనము, లోకంలో ఉన్న సర్వమానవాళి చేస్తున్నటువంటి పాపములే వాటికి ఆయుధాలుగా మరి దొరికినాయి. ఇప్పుడు వాటికి ఆయుధాలు దొరకకూడదు అని అంటే చేయాల్సింది ఏంటి అని అంటే, పాపములు చెయ్యకుండా జీవించటం. ఈ రోజుకు కూడా నీవు, నేను, మనము ఒక పాపము చేస్తాము, ఒక దోషము చేస్తాము అని అంటే ఒక ఆయుధాన్ని మనము సాతాను చేతికి ఇస్తున్నాం, ప్రభువుని శిక్షించమని. మనము చేసిన ప్రతిదినము చేసినటువంటి పాపములు, దోషములు అన్నీ కూడా అవి ఆయుధాలుగా మారుతున్నవి. ఆయుధాలను వాడుటకు సాతాను, పాపము, మరణము సిద్ధంగా ఉన్నాయి. అవి వాడుతూ ఉన్నాయి. ప్రియ దేవుని పిల్లలారా, మనము పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడిన వారమై ఉన్నాం. అంటే పాప సంబంధమైనటువంటి ఆయుధాలు తయారు చేయకుండా మనం కేవలం పరిశుద్ధ స్థితి కలిగి ఉండడానికి పిలువబడిన వారం ఉన్నాం. ఆ రోజు ఆదాము, అవ్వగారు ఏ విధమైనటువంటి పాప సంబంధమైన వాటిని, క్రియలను చేయలేదు. అంటే పాప సంబంధమైనటువంటి ఆయుధాలు వారు తయారు చేయలేదు.
వారు ఎప్పుడైతే అపవాది మాట విని ఆజ్ఞను అతిక్రమించి పాపములో పడ్డారో, సాతాను మాట విని పాపములో పడ్డారో, అప్పుడు ఆయుధాలు తయారు చేసేవారు అయ్యారు. ఒక్కొక్క పాపం ఒక్కొక్క ఆయుధం అయింది. ఒక మనిషి ఒక రోజులో ఒక 20 30 లేకపోతే ఒక 100 ఆయుధాలు తయారు చేసేటువంటి పాప స్థితిలోనికి దిగజారిపోతున్నారు. ఎన్ని పాపములు చేస్తే అన్ని పాపములు అన్ని ఆయుధాల కింద లెక్కలోనికి వస్తూ ఉన్నవి. అవన్నీ కూడా ప్రభువు మీద దాడి చేస్తున్నటువంటివి ఉన్నవి. అందుకని లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల అని యేసుక్రీస్తు ప్రభు వారికి పేరు పెట్టడం జరిగింది. లోక పాపం అంతా కూడా ఆయన మీదికి వచ్చి వేసింది, ఆయన మీద మోపబడింది. ఆయన మనకు బదులుగా సిలువ వేయబడిన వారు ఉన్నారు. మనకు బదులుగా ఈ గాయములు, ఈ ఆయుధాల చేత గాయములు చేయబడిన వారుగా, మొత్తబడినటువంటి వారుగా ఉన్నారు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, మరి ఇప్పుడు సిలువ ధ్యానం ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నాము అని అంటే, ఆ రోజు సిలువ కార్యము ద్వారా ఆయుధాలన్నింటినీ కూడా విరక్కొట్టి వేసి, ఆయన ముక్కలు ముక్కలుగా చేసి తీసి పారవేసి, ఇంకా ఆయుధాలు తయారు చేసేటువంటి స్థితి లేకుండా కేవలము పరిశుద్ధులుగా దేవుని ఆజ్ఞకు లోబడి విధేయత కలిగి దేవుని బిడ్డలుగా జీవించేటువంటి రక్షణ ఆయన సిలువలో సంపాదించిన వాడిగా ఉన్నారు. ఈరోజు నీవు నేను మనము సిలువను ధ్యానించడం ద్వారా, యేసుక్రీస్తు ప్రభు చేసిన కార్యాన్ని అంగీకరించడం ద్వారా మనము ఆనాటి దినమున ఆదామవ్వ గారు ఎంత పరిశుద్ధంగా ఉన్నారో, దైవ సహవాసంలో దైవ సన్నిధిలో ఉన్నారో, అలాగూ మనము రక్షణ ద్వారా క్రీస్తు ప్రభువు ద్వారా మరలా తిరిగి దైవరాజ్యములోనికి, ఆయన సహవాసంలోనికి పరిశుద్ధులుగా చేరడానికి పాపములు అనేటువంటి ఆయుధములు తయారు చెయ్యకుండా ఉండాలి. మనం చేస్తున్న ప్రతి పాపము ఒక ఆయుధం అవుతుంది అనేటువంటిది మనం గ్రహించుకుంటే, ఈ ఆయుధాలు ప్రభువు మీద దాడి చేస్తున్నాయి అనేటువంటి విషయం మనకు అర్థమైతే, మనము ఆయుధాలు తయారు చేయకుండా ఉండగలుగుతాం. అంటే పాపములు చేయకుండా ఉండగలుగుతాం. అప్పుడు మనం పరిశుద్ధులుగా ఉండగలుగుతాం. కాబట్టి క్రమంగా మనము అనుదినము దైవ సన్నిధిలో మన పాపములను ఒప్పుకొని క్షమించమని దేవుణ్ణి అడిగి వాటిని మరి యేసు రక్తం చేత కడిగించుకొని తీసివేసుకొని మనము దేవుని దగ్గర క్షమాపణ పొందినటువంటి వారం ఉండి, అయ్యా ఇదిగో నేను ఈ పాపములు మరలా తిరిగి నేను చెయ్యను అని చెప్పి తీర్మానం చేసుకొని దేవుని బిడ్డలుగా పరిశుద్ధులుగా జీవించడానికి సమర్పణ చేసుకొని మనం జీవించవలసినటువంటి వారమై ఉన్నాం. ప్రియమైన దేవుని పిల్లలారా, జాగ్రత్తగా గమనించండి. ఇది దేవుడు బయలుపరిచిన బైబిల్ మిషన్లో, దైవజనులైన దేవదాసయ్య గారికి బయలుపరిచినటువంటి బైబిల్ మిషన్లో సన్నిధి క్రమములు 7 మెట్ల ధ్యానములో ఇట్టి జీవితము మనం పొందడానికి అనుకూలముగా దేవుడు అనుగ్రహించినటువంటి వారై ఉన్నారు. మనము బైబిల్ మిషన్ యొక్క సన్నిధి జీవితములో మనం చూస్తే దైవజనులు 7 మెట్ల ధ్యానమును మన కొరకు ఏర్పాటు చేస్తున్న వారు ఉన్నారు. ప్రతి మెట్టులోనూ మనము చేయవలసినటువంటి విధానము, ప్రార్థించవలసినటువంటి విధానం 7 మెట్ల ప్రార్థనా మెట్లు అని అయ్యగారు రాస్తున్నటువంటి పుస్తకమును కనుక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, దానిలో మన జీవితాన్ని ఎలాగ సరిచేసుకొని జీవించడానికి ఆయన ఏర్పాటు చేస్తున్నటువంటి వారు ఉన్నారు. ఇది ఏం జరిగిస్తుంది అని అంటే, మనం దైవ సన్నిధిలో కూర్చున్న వారంగా ఉంటున్నాం, పాపములు ఒప్పుకుంటున్న వారంగా ఉంటున్నాము, ఇక వాటిని చేయమని తీర్మానం చేసుకుంటున్నటువంటి వారంగా ఉన్నాము. దేవా నేను జీవించేది నీ కొరకే అని మనం ఆయనకు సమర్పణ చేసుకుని జీవిస్తున్నటువంటి వారంగా ఉన్నాము. ఆయన కొరకు మనము అంశ ప్రార్థన, మనం ఏది ప్రత్యేకంగా దేవుని బిడ్డగా జీవించడానికి మనకు కావాలని కోరుకుంటున్నాం, అంశ ప్రార్థన చేసేవారంగా ఉంటున్నాము. ఆ తర్వాత దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ స్తుతి ప్రార్థన చేసేవారంగా ఉంటున్నాము. 7వ మెట్లో కనిపెట్టుకొని ఉండేవారంగా ఉంటున్నాము. దేవా నాకు కనబడుము, నాతో మాట్లాడుము, అందరికీ కనబడుము, అందరితో మాట్లాడుమని కనిపెట్టుకునే వారంగా ఉంటున్నాం. దైవ చిత్తం కొరకు ఎదురు చూసే వారంగా ఉంటున్నాం. తద్వారా దేవుడు మనకి పరిశుద్ధాత్మ ద్వారాను, మరి దర్శనముల ద్వారాను, ఆయన స్వరము ద్వారాను మనతో మాట్లాడి ఏమైతే చెప్తున్నారో అది మనం చేసే వారంగా ఉంటూ ఉన్నాం. ఆయన మీతో చెప్పినది చేయుడి అనేటువంటి మూల సిద్ధాంతమును పాటిస్తున్నటువంటి వారంగా ఉన్నాం. దీని ద్వారా మనం ఏమవుతూ ఉన్నాము అని అంటే, ఆయుధములు తయారు చేయకుండా పరిశుద్ధులుగా ఉండగలుగుతున్నాం. ప్రభువుని మరలా సిలువ వేసేటువంటి ఆయుధాలు మనం తయారు చేయటం లేదు.
మనము వాటన్నిటిని విడిచిపెట్టేసి పరిశుద్ధులుగా జీవించేటువంటి విధానము బైబిల్ మిషన్ ద్వారా, సన్నిధి ద్వారా దేవుడు మనకు దైవజనులైన దేవదాస్ అయ్యగారి ద్వారా అనుగ్రహించిన వారుగా ఉన్నారు. దీన్ని మనం పాటించే వారంగా ఉండాలి. ఇప్పుడు చివరిలోనికి వచ్చేసరికి ఏమవుతుంది అనంటే, క్రైస్తవ సంఘము కూడా నిరాయుధులుగా ఉండేటువంటి స్థితిని దేవుడిస్తూ ఉన్నాడు. ఆ రోజున ప్రధానులు, అధికారులు నిరాయుధులుగా ఉండడం మాత్రమే కాదు, ఆయన శిలువ మీద ఈ ఆయుధాలన్నింటినీ, అనగా పాప సంబంధమైనటువంటి వాటిని అన్నింటినీ ఆయన కొట్టివేయటం, తీసివేయడం, ఎత్తివేయటం, తుడిచివేయటం ఇదంతా చేసి సాతాను చేతిలోను, పాపం చేతిలోను, మరణం చేతిలోను ఏమీ లేకుండా చేశాడు. ఇంక చివరికి ఆయన సాతాను శిరస్సును చితకదెక్కిన వాడుగా, పాపమునేమో కడిగి వేసినటువంటి వాడుగా ఉన్నాడు, మరణమునేమో మృంగి వేసిన వాడుగా ఉన్నాడు. ఓ మరణమా నీ విజయం ఎక్కడ, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ అని చెప్పేసి దాన్ని ప్రశ్నించినటువంటి వాడు, మరణమును మరణింపజేసినటువంటి వాడుగా ఉన్నారు. కాబట్టి వాటి దగ్గర కూడా ఆయుధాలు ఏమి లేవు. ఇప్పుడు క్రైస్తవ సంఘము రాకడికి సిద్ధపడుతూ ఏవైనా పొరపాట్లు చేస్తే నువ్వు ఆయుధాలు తయారు చేసి అటు చేతికి ఇచ్చినట్టే. కాబట్టి మనం దైవ సన్నిధిలో మనం చేసుకునేటువంటి ప్రార్థనను బట్టి మనము ఆయుధాలు తయారు చేయకుండా, పాప సంబంధమైనటువంటి ఆయుధాలు సాతాను చేతిలోను, మరణం చేతిలోను, సాతాను చేతిలోను పెట్టకుండా, మరలా యేసయ్యను సిలువ వేసేటువంటి, బాధ పెట్టేటువంటి పనులు చేయకుండా, మనం పరిశుద్ధులుగా బ్రతకడానికి, ప్రభు యొక్క రాజ్యానికి సిద్ధపడడానికి ఆయన మనకి సిలువ ధ్యానములను ఇచ్చిన వారు ఉన్నారు. బైబిల్ మిషన్ను మనకు అనుగ్రహించిన వారు ఉన్నారు. దైవ సన్నిధి జీవితం మనకి ఇచ్చినటువంటి వారు ఉన్నారు. దైవజనుని బోధల ద్వారా, మిషన్ సంబంధమైన సిద్ధాంతముల ద్వారా మనము రాకడికి పరిశుద్ధులుగా జీవించేటువంటి అవకాశం మనకు కలుగుచు ఉన్నది. దీని ద్వారా మనము కూడా ఏమవుతున్నామంటే నిరాయుధులము అవుతూ ఉన్నాం. నిరాయుధులము. ఎప్పుడైతే ఆయుధాలను వాడటం లేదో అప్పుడు శాంతి కలిగిన వారంగా, సమాధానం కలిగిన వారంగా మనం ఉండగలుగుతూ ఉన్నాం. కాబట్టి దేవునితో శాంతి సమాధానములు మనం కలిగి ఉండడానికి, శిలువ కార్యమును మనం ధ్యానించేవారంగా, ప్రభువారు మన కొరకు సంపాదించిన రక్షణను మనం అంగీకరించి, ప్రభువా నువ్వు త్వరగా వస్తున్నావు, నీ రాకడకు మమ్మలను సిద్ధపరచండి, ఇందుకో నేను పరిశుద్ధుడై ఉన్నాను, మీరును పరిశుద్ధులై ఉండడని మీరు చెప్పారు కదా, అలాగూ నీ సన్నిధిలో మేము ప్రార్థన చేసుకుంటూ అనుదిన సన్నిధి జీవితం ద్వారా, 7 మెట్ల ధ్యానము ద్వారా మేము మరి నీ రాకడకు వధువు సంఘంగాను, పరిశుద్ధులుగాను సిద్ధపడే భాగ్యము మాకు ఇస్తున్నందుకు నీకు వందనాలు. ఈ క్రమంలో మేము కొనసాగుతాం ప్రభువా అని మనం తీర్మానం చేసుకుని జీవించిన వారంగా ఉంటే మనం పరలోకంలోనికి 2వ రాకడలో ప్రభుతో కూడా చేరగలుగుతాం. కాబట్టి వారు నిరాయుధులుగా ఉన్నారు, మనము కూడా నిరాయుధులుగా ఉండాలి. అప్పుడు ప్రభువారు మన కొరకు సంపాదించిన రక్షణ మనము పొందగలిగేటువంటి అర్హత కలిగిన వారం కాగలుగుతాము. అట్టి ధన్యత భాగ్యము పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికి అనుగ్రహించి మనం దీవించునుగాక. ఆమేన్. అందరికీ మరణాత ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా దేవా నీకు వందనాలు తండ్రి. నేటి దిన శిలువ ధ్యానంలో మీరు మాకు నేర్పినటువంటి వాక్యములు మేము అర్థం చేసుకొని మా ప్రభువా నీ కొరకు, నీ రాజ్యం కొరకు పరిశుద్ధులుగా జీవించేటువంటి భాగ్యం మాకు దయచేసి మమ్మల్ని దీవించమని, నిరాయుధులుగా ఉండగలిగిన భాగ్యం మాకు అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థన చేయుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ సర్వశక్తిగల త్రియేక దేవుని దీవెన సదా మనకందరికి తోడయుండును గాక. ఆమేన్. అందరికీ మరణాత. ఎన్నో మిషనులు ఉన్నవి భూమిలో, సన్నిధి నేర్పిన సద్గురువెవరు, సన్నిధి పరుడగు ఈ గురువే, సన్నిధి